ఉదయకాలం దేవుని వాక్యాన్ని ధ్యానించడం కొరకై దయచేసి పౌలు తెస్సలోనిక సంఘానికి రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయం. తెస్సలోనిక సంఘానికి పౌలు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము కొన్ని వచనాలు చదువుకుందామండి. మొదటి పత్రిక మొదటి అధ్యాయము 2, 3 మరియు 4 వచనాలందరూ కలిసి చదువుకుందాం. 1 Thessalonians chapter 1 verses 2, 3 and 4. Let us all read together. 2వ వచనము, 3వ వచనము, 4వ వచనం కలిసి చదువుకుందాం. We give thanks to God always for you all, making mention of you in our prayers, remembering without ceasing your work of faith and labor of love and patience of hope in our Lord Jesus Christ in the sight of God and our Father, knowing, brethren beloved, your election of God. తర్వాత ఇది మొదటి అధ్యాయంలో 9-10 వచనాలు, చివరి 2 వచనాలు చదువుకుందామండి అందరం కలిసి. verses 9 and 10 అందరం కలిసి చదువుకుందాం. For they themselves shew of us what manner of entering in we had unto you, and how you turned to God from idols to serve the living and true God, and to wait for his Son from heaven, whom he raised from dead, even Jesus, which delivered us from the wrath to come. చదువుబడిన వాక్యము ప్రభు మన కొరకై దీవించును గాక. ప్రభు యొక్క సహాయం కొరకై ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధుడు అయిన మా దేవా, యేసుక్రీస్తు మా ప్రభు నామములో మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. దేవా, మీ ప్రేమ శాశ్వతమైనది. ప్రభువా, ఎవరు ప్రేమించలేని, ఎవరు ప్రేమించడానికి కారణము లేనటువంటి తిరుగుబాటు చేసి విరోధులము, ద్రోహులము, పాపులము అటువంటి మమ్ములను ప్రభువా ప్రేమించడానికి ప్రభువా మీరు ఇష్టపడినందుకు కొరకై స్తోత్రాలు. కేవలం ప్రేమించడం కాకుండా మీ ప్రేమలను బట్టి మీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువును మా కొరకై సంపూర్ణంగా అర్పించడానికి మీరు వెనుకాడనందుకు కొరకై, వెనుదీయనందుకు కొరకై తండ్రి మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. ఆ కుమారునిలో మీరు మాకు అనుగ్రహించిన ప్రతి ఆశీర్వాదం కొరకై స్తోత్రాలు. ప్రభువా, నిరీక్షణ ఇచ్చినారు, రక్షణ ఇచ్చినారు, నిత్య జీవమునిచ్చినారు. సమస్తమును ఆయనలో మా కొరకై దాచి ఉంచినందుకు కొరకై స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. తండ్రి, ఇంత ధన్యకరమైనటువంటి, చెప్పనాసక్యమైనటువంటి, వర్ణింపసక్యము కాని దేవుని వరము యేసు క్రీస్తు ప్రభువారిని బట్టి మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సాయంకాల సమయంలో పరిశుద్ధ తండ్రి, మీ వాక్యాన్ని ధ్యానించడం కొరికి వచ్చి ఉంటుండగా నన్ను మమ్మల్ని జ్ఞాపకం చేసుకునండి. బలహీనులము, అయోగ్యులము, మీ వాక్యాన్ని చేపట్టడానికి కూడా ప్రభువా అర్హత, యోగ్యత లేని వారం తండ్రి జ్ఞాపకం చేసుకుని కనికరించి ప్రభువా ఈ సమయంలో మా ప్రభువా మీరే మా ప్రభువా మీ మాటలు మాకు అనుగ్రహించండి. అట్లు మమ్మల్ని ప్రోత్సహించండి, ధైర్యపరచండి. మీ కొరకే ప్రభువా మేము కనుక పెట్టుకొని ప్రభువా మీ కొరకు ఎదురు చూచేటటువంటి వారిగా మమ్మల్ని చేసుకున్నామని మమ్మల్ని మేము మీ చేతికి అప్పగించుకుంటూ నిత్య నిబంధన రక్త ప్రోక్షణ కిందకి మమ్మల్ని మేము తీసుకుని వస్తుంటున్నాం. ఆ అమూల్యమైన రక్తములో ఉన్నటువంటి ప్రభువా సామర్థ్యమును, భద్రతను, విజయమును కోరుకుంటూ పరిశుద్ధ తండ్రి మా ప్రభువా మీ గుడారమ్మ మీద కప్పమని మీకే మహిమ, ఘనత, ప్రభావములు చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభు నామములో ప్రార్థించి వేడుకొంచుతున్నాం మా తండ్రి, ఆమేన్. మనము ఈ తెస్సలోనిక రాసిన మొదటి పత్రికను ధ్యానించుకుంటా ఉన్నాం గత వారంలో. అయితే ఈరోజు కొన్ని విషయాలు చాలా వరకు రిపీట్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ ఫస్ట్ చాప్టర్ని మళ్ళీ మనం ధ్యానించడానికి ప్రయత్నిస్తూ ఉంటున్నాం. తెస్సలోనిక సంఘము ఎలాగూ ఆరంభమైందో మనం పోయినసారి మనం చూసాం వివరంగా. దీని గురించి మనము సహోదరుడు డేవిడ్ జయకుమార్ గారు ఇచ్చారు. తెస్సలోనిక పట్టణంలో పౌలు
కేవలము 21 రోజులు, అనగా ఒక నెల కంటే తక్కువ రోజులే పరిచర్య చేశాడు. పరిచర్య చేసిన తర్వాత ఆ పట్టణంలో అతడు పరిచర్య చేస్తూ ఉండగానే అక్కడ యూదుల ద్వారాగా హింసలు ఏర్పడ్డాయి. హింసలు ఏర్పడిన కారణాన్ని బట్టి ఇక అతన్ని చంపుతాము అన్నటువంటి అటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి చంపుతాము అన్నటువంటి యూదులు వాళ్ళు కంకణం కట్టుకున్నారు. యూదులు తీర్మానం చేసుకున్నారు పౌలుని ఎట్లయినా చంపాలి అని. కాబట్టి ఆ విషయము శిష్యులకు తెలిసిన తర్వాత, ప్రభు బిడ్డలకు తెలిసిన తర్వాత వారు రాత్రే పౌలును పంపించేశారు. తెస్సలోనిక పట్టణం నుండి పౌలును పంపించేశారు. కాబట్టి పౌలు అక్కడ ఉన్న చిన్న సంఘం వారికి ఆ వీడుకోలు చెప్పలేదు. వెళ్ళిపోయేటప్పుడు గమనించండి, రాత్రి వెళ్ళిపోయారు అనుకోండి, అందరు పడుకున్నప్పుడు, సంఘంలో ఎవరు లేనప్పుడు అకస్మాత్తుగా వెళ్ళిపోయారు అనుకోండి, ఏమనుకుంటారు? వారికి వీడుకోలు పలుకులు కానీ లేకపోతే ఫేర్వెల్ వర్డ్స్ చెప్పకుండానే వెళ్ళిపోయిన కారణాన్ని బట్టి పౌలు మనసులో చాలా భారం ఉండింది, చాలా వారి మీద ఎంతో ఆశ ఉండింది. కాబట్టి ఎట్లయినా కానీ వీళ్ళను నేను ఉద్దేశించి ఒక ఉత్తరం రాయాలి అని పౌలు నిర్ణయించుకున్నాడు. పోయినసారి మనం చూసాం కూడా, ఈ తెస్సలోనిక పత్రిక పౌలు రాసినటువంటి పత్రికలన్నిట్లో ఫస్ట్ పత్రిక, మొట్టమొదటి పత్రిక ఇది. పౌలు రాసిన పత్రికల్లో మొదటి పత్రిక. ఎంతో ఆతృతతో వెళ్ళిపోయాడు. వారికి ఎటువంటి వీడుకోలు మాటలు చెప్పలేదు, ప్రోత్సహించే మాటలు చెప్పలేదు, ధైర్యపరిచేటటువంటి మాటలు చెప్పలేదు, ఎవరిని కలవలేదు. అర్ధాంతంగా అకస్మాత్తుగా వెళ్ళిపోయిన కారణాన్ని బట్టి పౌలు ఈ ఉత్తరం రాస్తా ఉన్నాడు. కానీ తెస్సలోనిక సంఘము మనము చూసినట్లయితే ఒక చక్కటి రోల్ మోడల్ చర్చ్. పోయినసారి కూడా మనం చూసాం. ఒకవేళ ఏదైనా పర్ఫెక్ట్ చర్చ్ అనేది, సంఘం, పరిపూర్ణమైన సంఘం, లోపము లేని సంఘం అన్నది ఈ సంఘంలో ప్రపంచంలో ఉన్నదా అంటే దానికి జవాబు లేదు. ప్రేమ వారులారా, ప్రపంచంలో లోపము లేని అంటే విశ్వాసులందరూ, అక్కడికి వచ్చేవారు అందరూ ఆత్మీయులు, అందరూ ఆత్మతో నింపబడినవారు, అందరూ దేవుని ప్రేమ చేత నింపబడినవారు, అందరూ ఏక మనసు కలిగిన వారు, ఒకే గురి కలిగిన వారు, ఎటువంటి భేదాలు లేవు, ఎటువంటి మనస్పర్ధలు లేవు. 9 గంటలకు ఆరాధన కూడిక ఆరంభమవుతుంది అంటే 8:55కి అందరు వచ్చి ఉండేటటువంటి అటువంటి సంఘం ఎక్కడ ఉంటుందా? ఎక్కడ ఉండదు. ఎటువంటి లోపం లేని ప్రియమైన వారులారా, ఒక్కవేళ అటువంటి సంఘం ఉన్నది అంటే అదొక కళ మాత్రమే. కానీ అటువంటి సంఘానికి, అనగా ఐడియల్ చర్చ్, ఆదర్శప్రాయమైనటువంటి సంఘానికి దగ్గరగా ఉన్నది ఏదైనా సంఘం ఉన్నది అంటే తెస్సలోనిక సంఘం. ఇట్ ఈస్ ద క్లోజెస్ట్ టు ఏ ఐడియల్ చర్చ్. ఎందుకంటే దీన్ని ఎట్లా చెప్పొచ్చు? ఈ సంఘము చాలా తక్కువ లోపాలున్నాయి, ముమ్మాటికి లోపాలున్నాయి, పొరపాట్లున్నాయి, కొన్ని బలహీనతలు ఉన్నాయి, కొన్ని తప్పిదాలు ఇందులో ఉన్నాయి. కానీ వేరే సంఘాలతో పోల్చుకుంటే చాలా తక్కువ లోపాలు. అయితే ఒకవేళ పౌలు ఈ సంఘము ఇటువంటి ఆదర్శప్రాయమైన సంఘము అని చెప్పడానికి కారణం ఏంటి అంటే, పౌలు ఈ సంఘం విషయమై ఈ పత్రికలో మనం చూసినట్లయితే 3 సార్లు దివారాత్రములు నేను మిమ్ములను బట్టి దేవుని స్తుతిస్తున్నానని అన్నాడు. గమనించండి, ఏ సేవకుడైనా కానీ తన సంఘస్థుల గురించి దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాడు. గమనించండి, ప్రార్థించట్లేదు, ప్రభువా నా సంఘంలో ఉన్న వాళ్ళు మాట వినరు, నా సంఘంలో ఉన్న వాళ్ళు సహకరించరు, నా సంఘంలో ఉన్నటువంటి వారు ఇట్లున్నారు అట్లున్నారని చాలా వరకు సేవకులు బాధపడతా ఉంటారు. చాలా వరకు అందరి గురించి కాకపోయినా కొందరి గురించి అయినా ఖచ్చితంగా, ప్రభా వీరు ఇట్లా ఉన్నారు, వ్యతిరేకంగా ఉన్నారు, వీరు ఇట్లున్నారు, వీరు మారాలి, ప్రభా వీరు రావాలి, వీళ్ళు రక్షణ పొందాలి అని అనేక విషయాల గురించి సేవకులు మాట్లాడుతూ ఉంటారు. కానీ ఇక్కడ చూసినట్లయితే పౌలు వీరి గురించి 3 సార్లు రాస్తా ఉన్నాడు. ఐ థ్యాంక్ గాడ్ డే అండ్ నైట్ ఇన్ రిమెంబరెన్స్ ఆఫ్ యూ. మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూ నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఇది నిజంగా ఇట్స్ ఏ వండర్ఫుల్ థింగ్. ఇది అద్భుతమైనటువంటి విషయం. ఒక సేవకుడు తన సంఘము గురించి ఇలాగ రాయడం, ఇది ఎంతో శ్రేష్టమైనటువంటి విషయం. అందుకొరకే ఈ పత్రికలో మనం చూసినట్లయితే, ఈ పత్రికలో ఈ మొదటి అధ్యాయంలో మనం చదువుకున్నటువంటి మాటల్లో మనం తెస్సలోనిక సంఘం గురించి 4 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మనం గుర్తించవచ్చు. మొట్టమొదటిది ఏంటంటే, ఈ సంఘం వారు ఏర్పరచబడినటువంటి సంఘము, ఏర్పరచబడినటువంటి ప్రజలు. రెండవది మనం చూసినట్లయితే వీరు ఆదర్శప్రాయమైనటువంటి సంఘము, ఆదర్శప్రాయముగా ఉంటున్నటువంటి ప్రజలు. మూడవది ఎంతో ఉత్సాహముతో నిండినటువంటి ప్రజలు, ఉత్సాహముతో. నాలుగవదిగా చూసినట్లయితే ఆశతో కనిపెట్టుకునే ఉండేటటువంటి వారు.
4 విషయాలు మనము మనకు సమయము ప్రభు అనుగ్రహించిన కొలది ధ్యానించడానికి ప్రయత్నిద్దాం. దే ఆర్ ఎలెక్ట్ పీపుల్. రెండవది, దే ఆర్ ఎగ్జాంపులరీ పీపుల్. నాలుగవది, దే ఆర్ ఎంతూజియాస్టిక్ పీపుల్. నాలుగవది, దే ఆర్ ఎక్స్పెక్టెంట్ పీపుల్, ఎదురు చూచేటటువంటి వారు. మొట్టమొదటి చూసినట్లయితే దే ఆర్ ఎలెక్ట్ పీపుల్. అందుకొరకు ఇక్కడ పౌలు అంటాడు చూడండి 4వ వచనంలో, ఇంగ్లీష్లో నేను చదువుతున్నాను, మీరు గమనించండి. 1వ అధ్యాయము 4వ వచనము. Knowing, brethren, beloved, your election of God. దేవుని ద్వారా మీరు ఏర్పరచబడిన వారు. ప్రియమైన వాళ్ళ సంఘము అంటే ఏంటి? సంఘము అనగా దేవుని ద్వారా ఏర్పరచబడినటువంటి వారు, దేవుని ద్వారా ఏర్పరచబడినటువంటి వారు. దేవుని వాక్యమును మనం చూసినట్లయితే సంఘము అనే మాటనే, సంఘము అనగా పిలువబడిన వారు, ఎక్లేషియా అంటారు. సంఘము అంటే ఎక్లేషియా, పిలువబడిన వారు. ఎక్కడి నుండి పిలువబడ్డవారు? యోహాను సువార్త 17వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఆ భాగానికి వద్దాం. యోహాను సువార్త 17వ అధ్యాయంలో మనకు కనీసము 7 సార్లు యేసు ప్రభువారు తన ప్రజల గురించి, తన వారి గురించి ఇలాగ రాస్తా ఉన్నాడు. 7 సార్లు. చూడండి 2వ వచనంలో గమనించండి. 17వ అధ్యాయము 2వ వచనంలో, లోకము నుండి నువ్వు నాకు సెపరేటెడ్ ఫ్రమ్ ద వరల్డ్. 7వ వచనం, 17వ అధ్యాయం 2వ వచనము, 6వ వచనంలో, తర్వాత 9వ వచనంలో, 11వ వచనంలో, 12వ వచనంలో మరియు 24వ వచనంలో మనం చూసినట్లయితే తండ్రి నాకు ఇచ్చినటువంటి వారు లోకము నుండి వేరైనటువంటి వారు. ఈ ఏర్పరచబడినటువంటి ప్రజలు ఎవరంటే వారు లోకము నుండి వేరుపరచబడిన వారు. ప్రియమైన వారు, అందుకొరకే ప్రభు ఈ మాట పదే పదే చెప్తూ వచ్చాడు. మీరు నేను లోక సంబంధిని కానట్లు మీరు కూడా లోక సంబంధులు కారు. నేను మిమ్మల్ని లోకం నుండి వేరుపరిచి ఉన్నాను. ఏర్పరచబడిన వారు అంటే దేవుని కొరకై ప్రత్యేకించబడినటువంటి ప్రజలు, దేవుని కొరకై ప్రత్యేకించబడినటువంటి వారు ఏంటున్నారు. దేవుడు మనల్ని పిలిచి ఉన్నాడు. మనము పాత నిబంధనలో చూసినట్లయితే దేవుడు ఇశ్రాయేలు ప్రజలు ఏర్పరచుకున్నాడు. మనకు ఈ మాట పదే పదే మోషే రాసినటువంటి గ్రంథాల్లో, నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను, మీరు నా సొత్తు అయినటువంటి ప్రజలు, నేను పిలిచినటువంటి ప్రజలు మీరు అని దేవుడు ఇశ్రాయేలు ప్రజల గురించి చెప్పాడు. దేవుడు ఎందుకని ఏర్పరచుకున్నాడు? గమనించండి. దేవుడు ఇశ్రాయేలు ప్రజలను ఏర్పరచుకున్నాడు అంటే వేరే వారిని తృణీకరించాడా? కాదు. దేవుడు ఇశ్రాయేలు ప్రజలను ఏర్పరచుకొని ఇశ్రాయేలు ప్రజల యొక్క సాక్ష్యం ద్వారా లోకమంతా తనను విశ్వసించాలని, లోకమంతా తను అంగీకరించాలని, లోకమంతా ఈ ప్రజల ద్వారా, వీరి సాక్ష్యం ద్వారా లోకమంతా కూడా వెలుగు పొంది రక్షణలోనికి రావాలనేదే దేవుని ప్రణాళిక. గమనించండి. దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. సంఘము అనగా మనల్ని దేవుడు ఏర్పరచుకున్నాడంటే అర్థం ఏంటి? మనల్ని ఏర్పరచుకున్నాడంటే అన్యులను మీరు నాకు అక్కర్లేదు, మీరు నరకానికి పోయినా పర్వాలేదు, మీకు ఏమైనా పర్వాలేదు అన్నది కాదు. ప్రభు మనల్ని ఏర్పరచుకున్నాడంటే, అందుకొరకే అపోస్తుల కార్యంలో ఈ మాట మనకు పదే పదే కనిపిస్తుంది. మీరు నాకు సాక్షులై ఉందురు. మనం సాక్షులు, లోకానికి మీరు సాక్షులు. అందుకొరకే మనం చూసినట్లయితే మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, ఈ 4 సువార్తలు ముగింపులో ప్రభు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి, అనేకులను వెలుగులోనికి తీసుకుని రండి, నా నామములో వారు విశ్వసించినట్లుగా, నా నామములో వారు బాప్తిసం పొందినట్లుగా వారికి బోధించండి అని ప్రభు సంఘానికి ఆజ్ఞ ఇచ్చాడు. సంఘమును సాక్షులుగా చేశాడు. అందుకొరకు అపోస్తుల కార్యములు మనం చూసినట్లయితే మీరు నాకు సాక్షులయ్యుందురు, యేసు క్రీస్తు వారు పలికినటువంటి మాట. అందుకొరకే నిజమైనటువంటి ఈ లోకంలో 2 రకాల సాక్షులు ఉన్నారు. యెహోవా సాక్షులు ఉన్నారు, మనల్ని ఏమంటారు, యేసు ప్రభు యొక్క సాక్షులం. మనల్ని సాక్షులుగా ప్రభు ఉంచాడు. ఏర్పరిచినటువంటి ప్రజలు, ఏర్పరచబడిన ప్రజలు అనగా సాక్షులుగా ఉండడానికి కొరకై ప్రభు మనల్ని నియమించి ఉంటున్నాడు. ఏదో మనమే రక్షణ పొందాలి, ఇంకా లోకమంతా వేరైపోవాలి, లోకం ఎక్కడికి పోయినా పర్వాలేదులే అనేది దేవుని ఉద్దేశం కాదు. మన ద్వారాగా లోకమంతా. అందుకొరకు మనం చూసినట్లయితే బైబిల్లో ఈ మాట పదే పదే మనకు అనేక సార్లు మనకు కనిపిస్తుంది. ఎవరు నశించుట దేవుని చిత్తం కాదు. ఎవ్వరు నశించుట దేవుని చిత్తం కాదు. అందుకొరకు ఈ రక్షణ, ఈ ఏర్పాటు, ప్రత్యేకించబడుట అనేది చాలా ప్రాముఖ్యం. యోహాను సువార్తలో మనం చూస్తాం, దేవుడు మనల్ని ఎట్లా ఏర్పరచుకున్నాడు. మీరు నన్ను ఏర్పరచుకోలేదు. గమనించండి, ఇది ఈ విషయం మనం చాలా అర్థం చేసుకోవాలి. వీ హ్యావ్ నాట్ చోజన్ హిమ్. మనం ఆయన ఏర్పరచుకోలేదు.
దేవుడే మనల్ని ఏర్పరచుకున్నాడు. ఐ హావ్ చోజన్ యూ అండ్ ఆర్డైన్డ్ యూ. నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నేను మిమ్మల్ని నియమించి ఉన్నాను. ఇది దేవుని కార్యం. ప్రేమ వల్ల మనము ఎప్పుడు ఏర్పరచుకున్నాడు అంటే పౌలే రాస్తాడు మళ్ళీ ఎఫ్ఎస్సి 1:4 జగత్తు పునాది వేయబడక ముందే నేను మిమ్మల్ని ఏర్పరచుకుని ఉంటున్నాను. ఇదే పత్రికలో పౌలు తెస్సలోనిక 2వ పత్రికలో నిత్య జీవము కొరకై నేను ఐ హావ్ ఆర్డైన్డ్ యూ ఫర్ ఇటర్నల్ లైఫ్. నిత్య జీవము మీరు పొందినట్లుగా నేను మిమ్మల్ని ఏర్పరచుకుని ఉన్నాను. ఇది దేవుని ఏర్పాటు. సో గాడ్ హ్యాత్ చోజన్ us so that we may inherit eternal life. నిత్య జీవము మనము పొందుకోవడానికి, నిత్య జీవమును అనుభవించడానికి దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. అట్లు ఈ నిత్య జీవమును ఇతరులకు మనం అందించాలని, ఇతరులకు దానికి సాక్షార్థంగా మనము తెలియజేసి వారిని కూడా నిత్య జీవంలోనికి నడిపించినట్లుగా ప్రభు మనల్ని ఏర్పరచుకుని. ప్రియమైన వారలారా, ఈ విషయము మనము ఇట్లు రక్షణ ప్రభు మనకిచ్చాడు. ఎలక్షన్ లీడ్స్ టు సాల్వేషన్. ఈ ఏర్పాటు అనేది రక్షణలోనికి మనల్ని నడిపిస్తుంది. ఈ ఎలక్షన్ అనేది ఎవరిని దేవుడు ఏర్పరచుకున్నాడు? ప్రియమైన వారలారా, దేవుడు ఎవరిని ఏర్పరచుకున్నాడో మనకు తెలియదు. ఏర్పరచబడిన వారందరూ రక్షణ పొందుతారు. అయితే దేవుని యొక్క ఉద్దేశం ఏంటి? సర్వలోకము రక్షణ పొందాలనేదే దేవుని ఏర్పాటు. అట్లా దాన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవచ్చు? మనకు ఎవరో పలానా వ్యక్తి రక్షణ దేవుడు ఏర్పరచుకోలేదు కాబట్టి ఆయనకు సువార్త చెప్పనక్కర్లేదు అని చెప్పడానికి వీల్లేదు. మనము సువార్త చెప్పవలసిందే, సాక్ష్యం ఇవ్వవలసిందే, వారికి మనము ప్రభు దగ్గరికి నడిపించవలసిందే. ప్రియులారా, ఇది తెస్సలోనిక సంఘం గురించి పౌలు రాస్తా ఉన్నాడు. మీరు ఏర్పరచబడినటువంటి ప్రజలు ఉంటున్నారు దేవుని ద్వారా. గమనించండి, దేవుని ద్వారా ఎలక్షన్. మనం నిలబడితే ఎలక్షన్లో మనకి ఎన్ని ఓట్లు వస్తాయండి? మనకు కనీసం 100 ఓట్లు వస్తే గొప్ప. ఈ లోకంలో మనము ఎన్నిక లేని వారు. వీఆర్ అన్ఎలెక్టెడ్, అన్చోజన్. ఏర్పరచబడని వారు, ఎన్నిక లేని వారం, ఎవరు మనల్ని ఇష్టపడినటువంటి వారు. కానీ జ్ఞాపకం ఉంచుకునండి, పరలోకములో మనం గుర్తింపు పొందినటువంటి వారం, పరలోకము ద్వారాగా దేవుని ద్వారాగా ఏర్పరచబడినటువంటి వారం. గమనించండి, ఇంకోటి, భూమి పునాది వేయబడకముందే, దేవుడు సృష్టి ప్రణాళిక వేయకముందే, దేవుడు దేనిని కూడా ఉనికిలోనికి తీసుకొని రాకముందే నీ గురించి దేవుడు అభిప్రాయం కలిగి, దేవుడు ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు, దేవుడు ఒక తలంపు కలిగి ఉన్నాడు. పలానా ఈ బిడ్డను నేను రక్షించాలి, ఆయనను నేను నా యొక్క రక్షణలోనికి తీసుకొని రావాలి, వారికి నా నిత్య జీవాన్ని ఇవ్వాలి, నా ప్రేమను వారిలో నేను కుమ్మరించాలి అన్నది దేవుని ఏర్పాటు. ప్రియులారా, అట్లు ప్రభు నిత్య జీవము కొరకై మనల్ని ఏర్పరచుంటున్నాడు. రక్షణలో మనం చూసినట్లయితే ఈ రక్షణ అనేది ఇట్ బిగిన్స్ విత్ గాడ్. గమనించండి, సాల్వేషన్ బిగిన్స్ విత్ గాడ్. దేవుడే మనల్ని ఏర్పరచుకున్నాడు. 2 తెస్సలోనిక 2:13 గాడ్ హ్యాత్ ఫ్రమ్ ద బిగినింగ్ చోజన్ us. ఈ మాట మనం చూస్తాం. గాడ్ హ్యాత్ ఫ్రమ్ ద బిగినింగ్ చోజన్. ఆది నుండి దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. ఇంకా ముందు కంటే ఆది లోకం యొక్క పునాదులు వేయకబడక ముందే దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. రక్షణ దేవుని వలన. సాల్వేషన్ బిగిన్స్ విత్ గాడ్. అందుకొరకే నాకు ఈ మాట చాలా ఇష్టం. సాల్వేషన్ బిలాంగ్స్ టు గాడ్. రక్షణ యెహోవా వలనే కలుగును. దేర్ ఇస్ నో అదర్ నేమ్. యేసు ప్రభు నామము తప్ప, ఈ బైబిల్ వివరించే దేవుడు తప్ప రక్షణ ఎవరి వలన కూడా సాధ్యం కాదు. సాల్వేషన్ బిగిన్స్ విత్ గాడ్. సెకండ్లీ, సాల్వేషన్ ఇన్వాల్వ్స్ ద లవ్ ఆఫ్ గాడ్. రక్షణ దేవుని ప్రేమను బట్టి. రక్షణ ఎట్లొచ్చిందండి? దేవుని ప్రేమను బట్టి, దేవుని కనికరమును బట్టి, దేవుని వాత్సల్యతను బట్టి. అందుకొరకే దేవుడు తన ప్రేమ ద్వారా మనకి ఇచ్చినటువంటి ఈ కానుక. అందుకొరకే మనం చూసినట్లయితే పౌలు ఇక్కడ తెస్సలోనిక వాళ్ళని ఏమని సంబోధిస్తున్నాడు? తెస్సలోనికలో ఉన్నటువంటి వారిని బిలవర్డ్ బ్రదరన్ 4వ వచనంలో చూసినట్లయితే, బ్రదరన్ బిలవర్డ్, ప్రియమైనటువంటి సహోదరులారా. ప్రియమైన సహోదరు అంటే అర్థం ఏంటి? దే ఆర్ పౌలుకు ఎంతో ప్రియమైన వారు. గమనించండి, పౌలు కంటే కూడా దేవునికి ఇంకా ఎంతో ప్రియమైనటువంటి వారు. అందుకొరకే దేవుని మిక్కుటమైనటువంటి ప్రేమను వారు అనుభవపూర్వకంగా రుచించి ఉంటున్నారు. దే ఆర్ లవ్డ్ బై గాడ్. అఫ్ కోర్స్ పాల్ లవ్డ్ దెమ్, బట్ మోర్ దెన్ పాల్ దేవుడు వారిని ప్రేమించి ఉంటున్నాడు. గమనించండి ప్రియమైన వాళ్ళరా, రోమా 5:8 దేవుడు తన ప్రేమను మన ఎడల వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులై ఉండగా క్రీస్తు మన కొరకై మరణించాడు. ప్రియమైన వాళ్ళరా, కల్వరి, ద కాజ్ ఆఫ్ కాల్వరీ ఇస్ ద లవ్ ఆఫ్ గాడ్.
ద కాజ్ ఆఫ్ కలువరి. దేవుని ప్రేమే కలువరికి కారణమై ఉంది. ఒకవేళ దేవుడు ప్రేమమయుడు కాకపోతే, దేవుడు మనల్ని ప్రేమించకపోతే కలువరి అవసరమే లేదు. కలువరి బలియాగము అవసరము లేనే లేదు. అందుకొరకే ప్రభు ప్రేమలో రెండు ఉన్నాయి. దేవుని కృప ఉంది, అదే సమయంలో దేవుని కనికరం కూడా ఉంది. మళ్ళీ ఈ విషయం కూడా మనం అర్థం చేసుకోవాలి. దేవుని కృప, దేవుని కనికరం. దేవుని కృపలో దేవుడు మనకు దేనికైతే అయోగ్యులమో దానికి యోగ్యులుగా చేశాడు. దేనికి అయోగ్యులం గమనించండి. మనం నిత్య నాశనానికి, నిత్య శిక్షకు, నిత్య ఉగ్రతకు మనం పాత్రం. అయితే దాని నుండి దేవుడు మనల్ని తప్పించి నిత్య జీవమునిచ్చాడు. సో కృప ఏం చేస్తుంది? దేనికి అయోగ్యులమో దానికి యోగ్యులుగా చేస్తుంది. కనికరం ఏం చేస్తుంది? దేనికి యోగ్యులమో దానికి అయోగ్యులుగా చేస్తుంది. సో అట్లు కృపా కనికరములు. ఈ మాట 85వ కీర్తనలో చాలా బాగా రాశారు. 85వ కీర్తనకు ఒకసారి వద్దామండి. 85వ కీర్తనలో ఈ మాట 10వ వచనంలో, mercy and truth are met together, righteousness and peace have kissed each other. చాలా బాగుంది ఈ మాట. ఇది దావీదేనా కోరాహు ఇది ఎట్లా రాశాడు? నిజంగా లేఖనాలు దేవుని ఆత్మ ద్వారా ప్రేరేపించబడినవి అని చెప్పడానికి ఇది ఒక చక్కటి నిదర్శనం. అతడు కొన్ని వందల సంవత్సరాల ముందు సిలువను జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు. గమనించండి ప్రియమైన వాళ్ళ, సిలువ మీద 2 కర్రలు ఉన్నాయి. ఒకటి నిలువుగా ఉంది, ఒకటి అడ్డంగా ఉంది. ఈ 2 కర్రలు లోకమును దేవుణ్ణి కలిపి ఉంటున్నాయి. ఒకటి కృప, ఒకటి కనికరానికి సాదృశ్యంగా ఉంటున్నాయి. 2 కలిసాయి సిలువ. ఆ 2 కలిస్తేనే సిలువ అవుతుంది. అట్లు ప్రభు సిలువ చేత మనల్ని రక్షించినాడు. సిలువలో చేసినటువంటి కార్యం ద్వారా మనల్ని విమోచించున్నాడు. 3ది చూసినట్లయితే సాల్వేషన్ ఇన్వాల్వ్స్ ఫెయిత్. రక్షణ అనేది విశ్వాసం ద్వారానే సాధ్యం. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టమై ఉండుట అసాధ్యం. ఈ విశ్వాసమును దేవుడు మనకు ఆయన వరముగా ఇచ్చాడు. అందుకొరకు మనం చూసినట్లయితే మీరు కృపచేతనే విశ్వాసం ద్వారా రక్షింపబడి ఉన్నారు. యు ఆర్ సేవ్డ్ బై ఫెయిత్, బై గ్రేస్ త్రూ ఫెయిత్. కృప ద్వారానే, విశ్వాసం ద్వారా మనం రక్షింపబడి ఉంటున్నాం. అంతేకాకుండా దేవుని వాక్యము మనల్ని రక్షణలోనికి నడిపించింది. అంతేకాకుండా రోమా 10వ అధ్యాయం 17వ వచనంలో ఈ మాట మనం చూస్తాం. వినుట వలన విశ్వాసం వస్తుంది. ప్రేమ వలన దేవుని వాక్యము వినుట ద్వారా, దేవుని వాక్యాన్ని చదువు ద్వారా, దేవుని వాక్యాన్ని ధ్యానించడం ద్వారా మనలో విశ్వాసం అభివృద్ధి అవుతుంది. అట్లు ప్రభు ఈ యొక్క విశ్వాసాన్ని ద్వారా మనల్ని రక్షణలోనికి నడిపించబడించున్నాడు. ఇది ఇంకొక ప్రాముఖ్యమైనటువంటి విషయం. దీనంతటి బట్టి మనం గ్రహించగలిగినటువంటి విషయం ఏంటంటే, మనము దేవుని ద్వారా ఏర్పరచబడ్డటువంటి ప్రజలమై ఉంటున్నాం. మనం చదువుకున్నటువంటి వాక్య భాగం మరొకసారి వద్దాం. ఇక్కడ ఒక విషయాన్ని మనము చూసుకుని ముందుకెళ్దాం. గమనించండి ప్రియమైన వాళ్ళరా, 3వ అధ్యాయం మొదటి అధ్యాయము 3వ వచనంలో ఈ 3 మాటలు మీరు ఒక్కసారి గమనించాలని మనం చేస్తున్నాను. ఇంగ్లీష్లో నేను చదువుతాను, తెలుగులో కూడా చెప్తాను. 3వ వచనంలో రిమెంబరింగ్ వితౌట్ సీజింగ్ యువర్ వర్క్ ఆఫ్ ఫెయిత్, 1. 2వది లేబర్ ఆఫ్ లవ్, 3వది పేషెన్స్ ఆఫ్ హోప్. తెలుగులో కూడా ఉన్నాయి చూడండి. విశ్వాసంతో కూడిన మీ పని, ప్రేమతో కూడిన మీ యొక్క ప్రయాసము, మరియు నిరీక్షణతో కూడిన ఓర్పు. సో ఈ 3 విషయాలు ఉంటున్నాయి. ఈ ప్రజల్లో ఈ మూడు విషయాలు ఏం చేశాయి? వారి జీవితంలో ఎటువంటి కార్యం చేశాయి? మనం చదువుకున్నటువంటి వాక్య భాగానికి మళ్ళీ కింది వచనానికి వద్దాం. ఈ 3 విషయాల ద్వారా ఏం జరిగింది? 9-10 వచనాల్లో మనకి వాట వర్క్ ఆఫ్ ఫెయిత్, విశ్వాసపు కార్యం ఏం చేసింది చూడండి. విశ్వాసపు కార్యం ఏం చేసింది అంటే 9వ వచనంలో నేను చదువుతున్నాను, గమనించండి. ఈ విశ్వాసపు కార్యం వలన దే హ్యావ్ టర్న్ టు గాడ్ ఫ్రమ్ ఐడల్స్. ఈ విశ్వాసం ఏం చేసింది? వారిని విగ్రహాల నుండి దేవుని వైపు మరలించింది. ప్రేమ వల్ల విశ్వాసము చేసేటటువంటి గొప్ప కార్యం ఏంటంటే మనల్ని నిజమైనటువంటి దేవుని దగ్గరికి నడిపిస్తుంది విశ్వాసం. సో దేవుని యందలి విశ్వాసం, దేవుని వాక్యమునందు విశ్వాసం. అందుకొరకే ఈ తెస్సలోనిక విశ్వాసులు
దేవుని వాక్యం వారికి అందించబడినప్పుడు ఇది మనుషుల మాటలు కావు, ఇది సాక్షాత్తు దేవుని మాటలే అన్నట్లుగా దాన్ని స్వీకరించారు. దేవుని వాక్యముగా దాన్ని గైకొన్నారు, దేవుని వాక్యంగా దాన్ని విశ్వసించారు. అందుకొరకే ద వర్క్ ఆఫ్ ఫెయిత్, విశ్వాసపు కార్యం ఏంటంటే వారు విగ్రహాలను విడిచి దేవుని దగ్గరకు వచ్చారు. దేవుని దగ్గరకు గమనించండి, ఇది అంత సులువైన విషయం కాదు. విగ్రహాలను విడవడం అనేది, ఎందుకంటే మానవ సహజమైనటువంటి నైజం ఏంటంటే మనకు కనిపిస్తే మనం నమ్ముతాం. దట్ ఈస్ 100%. చూస్తేనే మనం నమ్ముతాం. కాబట్టి ఈ ప్రపంచంలో కొద్ది మంది మాత్రమే నిజమైనటువంటి దేవుని విశ్వసించే వారు ఉంటున్నారు. చాలా మంది కనిపించే దేవుని నమ్మేటటువంటి వారు ఉంటున్నారు. అందుకొరకే వాళ్ళకి ఒక విగ్రహం కావాలి. అది ఎటువంటి విగ్రహం అయినా కానీ, అది ఈశ్వర విగ్రహమే కానీ, లేకపోతే ఇంకా వేరే ఎటువంటి జంతు విగ్రహమైనా కానీ, వారికి ఒకటి ఇది ఫలానా మాకు ఒక రూపం కావాలి, అది మాకుంటే వీ కెన్ కనెక్ట్ అవర్ సెల్ఫ్స్, దాంతో మమ్మల్ని మేము కలుపుకోవచ్చు, దాంతో మేము ఒక లింక్, దాని మీద మేము ఆధారపడవచ్చు. అందుకొరకే ఇది అనేక రకాల లోహాలతో, అనేక రకాల వస్తువులతో వాళ్ళు సిద్ధం చేస్తూ ఉంటారు. వీరు గమనించండి, విగ్రహాలను విశ్వాసపు కార్యం ఏంటి? వారు విగ్రహములను విడిచిపెట్టారు. ఇది ఎంత బలమైనటువంటి కార్యం, ఇది ఎంత శక్తివంతమైనటువంటి కార్యం. గమనించండి, ఈ కార్యము దేవుని కార్యం. ఎందుకంటే ఒక్క నెల రోజుల్లోనే 21 రోజుల్లో వీరు ఇటువంటి పని చేశారంటే అది ఎంత గొప్ప కార్యం. 21 రోజుల్లోనే విగ్రహములను విడిచిపెట్టారు. ఇది విశ్వాసం వల్ల కలిగినటువంటి కార్యం. ప్రేమ వాళ్ళ మన దేశంలో మనలో కొందరు విగ్రహారాధన నుండి వచ్చినటువంటి వారు ఉన్నారు. మన దగ్గర కూర్చున్న వారు ఇక్కడ విగ్రహాలను విడిచిపెట్టడం ఎంత కష్టమైనటువంటి పని. చాలాసార్లు క్రైస్తవ కుటుంబంలో జన్మించినటువంటి మనలో కొందరు క్రైస్తవ బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చిన వాళ్ళు, మనకు విగ్రహాల గురించి ఎక్కువ తెలియదు. కానీ విగ్రహాల నుండి వచ్చినటువంటి వారు ఎన్ని పూజలు చేసి, ఎన్నిసార్లు గుండ్లు కొట్టించుకొని, ఎన్నిసార్లు తీర్థయాత్రలు చేసి, వాళ్ళకు ఒకసారి రక్షణ పొందిన తర్వాత అది ఇంకా ఆ మైండ్లో తిరుగుతూనే ఉంటాయి. వాటి నుండి బయటికి రావడం అనేది చాలా కష్టం. వీరు ఎంత బలమైనటువంటి దేవుని కార్యము వీరిలో జరిగింది. కొద్ది రోజుల్లోనే విగ్రహాలను విడిచిపెట్టారు. పౌలు ఎఫెసీ పట్టణంలోకి వెళ్ళినప్పుడు, ఎఫెసీ పట్టణంలో సువార్త ప్రకటించినప్పుడు వారు ఏం చేశారు? విగ్రహాలను పారేశారు. మాంత్రిక పుస్తకాలు, అనేకమైనటువంటి గ్రంథాలు, పిచ్చి గ్రంథాలు అన్నింటినీ తీసుకొచ్చి కొన్ని వందల రూపాయలు, వేల రూపాయలు, లక్షల రూపాయల వాటిని కాల్చేశారు. ప్రియమైన వాళ్ళరా, the work of faith is that they turn to God from living idols. విగ్రహాలను విడిచిపెట్టారు, దేవుని వైపు వచ్చారు. ఇప్పుడు మనం బైబిల్లో చూసినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక కూడా దీనికి ఒక కారణం. హెబ్రీ పత్రిక ఎందుకు రాశాడు పౌలు? ఎవరికి రాశాడు అంటే యూదుల మతం నుండి విడిచిపెట్టి యేసు ప్రభువును రక్షకునిగా అంగీకరించినటువంటి వారిని ఉద్దేశించి రాశాడు. ఇప్పుడు వాళ్ళకి యూదా మతంలో వాళ్ళకి ఏముంది? బలులున్నాయి, అర్పణలున్నాయి, దేవాలయం ఉంది, అన్ని ఆచారాలు ఉన్నాయి. ఇప్పుడు క్రైస్తవులు అయిన తర్వాత వాళ్ళకి ఏముంది? బలులు లేవు, ఉపవాసాలు లేవు, ఆచారాలు లేవు, పండగలు లేవు, ఏమీ లేవు. పలానా ఏదైనా లింక్ చేసుకుందాం, దేంతోనైనా లింక్ చేసుకుందాం అంటే వాళ్ళకి ఏం లేదు. అందుకొరకే వాళ్ళలో చాలా మంది ఏం చేశారు? వెనుకకు వెళ్ళిపోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. అందుకొరకే పౌలు హెబ్రీయులకు రాసిన పత్రికను మనం చదివినట్లయితే ఈ పాత నిబంధనలో ఉన్నటువంటి విషయాలు ఎలాగో అవి కేవలం ఛాయ మాత్రమే, అవి వ్యర్థమే. ఒరిజినల్ వచ్చిన తర్వాత డూప్లికేట్ అంతా కూడా తీసివేయబడుతుంది అని చూపించడానికి పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక రాశాడు. ఈ తెస్సలోనిక విశ్వాసులు కూడా వారు ఏం చేశారు? విగ్రహాలను విడిచిపెట్టారు. దే టర్న్ టు ద ట్రూ గాడ్, దేవుని వైపు మరలినారు. రెండవదిగా చూసినట్లయితే చూడండి, వీరు చేసిన రెండవ కార్యం ప్రేమతో కూడిన ప్రయాసం. చూడండి 3వ వచనంలో చూడండి, ప్రేమతో కూడిన ప్రయాసం. ఈ ప్రేమతో కూడిన ప్రయాసం వలన వీరిలో కలిగినటువంటి మార్పు ఏంటి? 9వ వచనానికి వద్దాం. 9వ వచనానికి వస్తే, they are serving the living and true God. serving the living and true God. ఎట్లు సేవించారు? జీవము గల దేవుణ్ణి. గమనించండి, మనకు తెలుసు ఇక్కడ
పౌలు ఎంత జ్ఞాని అంటే విగ్రహాలు అని చెప్పిన వెంటనే ఏమని రాస్తున్నాడు? లివింగ్ అండ్ ట్రూ గాడ్ అని రాస్తున్నాడు. అంటే అర్థం ఏంటి? మనకు తెలుసు 115 కీర్తనలో, బైబిల్లో ఎన్నో స్థలాల్లో మనకి ఈ మాటలు ఉన్నాయి కదా. పోయినసారి ఆదివారం కూడా మనం విన్నాం. ఈ విగ్రహాలు నోరుంటుంది, మాట్లాడలేవు. కన్నులుంటాయి, చూడలేవు. చేతులుంటాయి, సహాయం చేయలేవు. కాళ్ళుంటాయి, ముందుకు నడవలేవు. ఎంత ప్రసాదం పెట్టినా తినలేవు. ప్రేమ వాళ్ళ అటువంటి ఈ మూగ విగ్రహాల నుండి ఇప్పుడు వాళ్ళు ఇక్కడికి వచ్చారు. దే హ్యావ్ కమ్ టు సర్వ్ ద లివింగ్ గాడ్, లివింగ్ అండ్ ట్రూ గాడ్. ఈ పేరు కూడా నాకు చాలా ఇష్టం. ఎక్కడ కూడా లివింగ్ అండ్ ట్రూ గాడ్ అనే మాట ఎక్కడ కనిపించదు. ఇట్స్ ఓన్లీ వాట్ యు రీడ్ ఇన్ ద బైబిల్. బైబిల్లోనే ఈ మాట మనకు కనిపిస్తుంది, లివింగ్ అండ్ ట్రూ గాడ్. సజీవుడైన సత్యవంతుడైనటువంటి దేవుడు. వీరేం చేశారు? మృతమైనటువంటి దేవతలు, కొనుక్కొని తెచ్చుకున్నటువంటి దేవతలు, విగ్రహాలు, మూగ విగ్రహాలు, పనికిరాని విగ్రహాలు తీసి పారేశారు. ఇప్పుడు ఏం చేశారు? దే ఆర్ సర్వింగ్. తెలుగులో సేవించున్నారు. జీవం గల దేవుని సేవిస్తున్నారు. ఎట్లా సేవిస్తున్నారు? మనం ఈ మాటలు చూసినట్లయితే మనకు కొన్ని మాటలు మనం ఎట్లా సేవిస్తున్నారు? వాట్ ఈస్ సర్వింగ్ గాడ్? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సర్వింగ్ ద ట్రూ అండ్ లివింగ్ గాడ్? ఇక్కడ మనం చూసినట్లయితే గమనించండి, దే రిసీవ్డ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. చూడండి 6వ వచనంలో, మొదటి అధ్యాయం 6వ వచనంలో చూడండి, మీరు గమనించండి. రిసీవ్డ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యాన్ని గైకొనుట. ఇది దేవుని సేవించుట. గమనించండి, దేవుని సేవించుట. యేసుప్రభువు వారు కూడా అదే అన్నారు, మీరు నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞలను గైకుంటారు, నా మాటలను అంగీకరిస్తారు. సో దే రిసీవ్డ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. హౌ? ఎట్లా? ఎంతో ఉపద్రవములో, ఎంతో వేదనలో దేవుని వాక్యాన్ని అంగీకరించారు. రెండోదిగా చూసినట్లయితే అదే 6వ వచనంలో చూడండి, దే బికేమ్ ఫాలోవర్స్ ఆఫ్ అస్. పౌలును వెంబడించేటటువంటి పౌలు, శీల, తిమోతి వీరిని వెంబడించేటటువంటి వారయ్యారు. ఆత్మీయమైనటువంటి పరిచారకులు, ఆత్మీయమైనటువంటి దేవుని దాసులను అనుసరించేటటువంటి వారయ్యారు. ఇంకేం చేశారు చూడండి అదే వచనంలో, దే బికేమ్ ఫాలోవర్స్ ఆఫ్ అస్ అండ్ ఆఫ్ ద లార్డ్. ప్రభువును, యేసుక్రీస్తు ప్రభువును పోలి నడుచుకోవడము ప్రారంభించారు. పౌలు, శీలలు ప్రభును పోలి నడుచుకుంటున్నారు. వారు కూడా వీరి అడుగుజాల్లో నడుస్తూ ఉంటున్నారు. అట్లు దేవుని సేవిస్తూ ఉన్నారు. దే బికేమ్ ఫాలోవర్స్ అండ్ thus they started serving. ఇంకో 7వ వచనంలో చూడండి, దే బికేమ్ ఎగ్జాంపుల్స్ టు ఆల్ దట్ బిలీవ్ ఇన్ మాసిడోనియా అండ్ అకాయా. గమనించండి, మాసిదోనియా, అకాయా ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి విశ్వాసులకు వారు మాదిరి అయ్యారు. మాసిదోనియా అంటే ఒక ప్రాంతం, అకాయా అంటే మనం బైబిల్లో వెనుక మ్యాప్ ఉంటుంది, మ్యాప్లో మనం చూస్తే మాసిదోనియా ఒక ప్రాంతము, అకాయా ఒక ప్రాంతం. ఈ చిన్న కొద్ది రోజుల క్రితము ఏర్పరచబడిన సంఘము, చిన్న విశ్వాసులు, కొద్ది సంఖ్యలో ఉన్న విశ్వాసులు, వారు శిష్యులు ఉంటున్నారు విశ్వాసంలో. దే ఆర్ చిల్డ్రన్ ఇన్ ఫెయిత్, బేబ్స్ ఇన్ క్రైస్ట్. క్రీస్తులో పసివారు ఉంటున్నారు. కానీ వీరి కార్యాలు, వీరి పనులు ఎట్లున్నాయంటే, వీరి విశ్వాసపు కార్యం ఎట్లుందంటే, ద వర్క్ లేబర్ ఆఫ్ లవ్ ఎట్లుంది అంటే, దే బికేమ్ ఎగ్జాంపుల్స్ టు పీపుల్ ఇన్ బిగ్ ఏరియాస్. చాలా పెద్ద ప్రాంతాల్లో ఉన్నటువంటి వారికి వీరు మాదిరి ఉంటున్నారు. ఇంకో మాట చూడండి, ఇంకా ఈ లేబర్ ఆఫ్ లవ్ లో వాళ్ళు చేసినటువంటి కార్యం 8వ వచనంలో, for from you sounded out the word of the Lord, not only in Macedonia and Achaia, but also in every place. గమనించండి ఈ మాటలు. ఇది అంటే దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవచ్చు? తెస్సలోనిక సంఘములో ఉన్నటువంటి విశ్వాసాలందరూ దే ఆర్ సోల్ విన్నర్స్, ఆత్మలను సంపాదించేటటువంటి వారు, భారము కలిగినటువంటి వారు. నేను కొన్ని సంఘాల గురించి విన్నాను. ఆ సంఘాలు వాళ్ళు బ్రదర్ మాకు టైం లేదు సువార్త చెప్పడానికి, సాక్ష్యం ఇవ్వడానికి, అక్కడిక్కడ వెళ్ళి, కాబట్టి మేము ఒక 5గురికి జీతాలు ఇస్తాం, వాళ్ళే పని చేస్తారు, వాళ్ళే సువార్త చేస్తారు. సో ఇట్ అయిపోయింది లోకంలో. ప్రభు మనల్ని ఎందుకు ఏర్పరచుకున్నాడో మనం చూసినట్లయితే, మనం ఇంతకు ముందు కూడా చూసాము, మీరు నాకు సాక్షులైందురు. ఎక్కడ? యెరూషలేములోను, యూదయలోను, సమరయలోను,
భూదిగంధముల వరకు మీరు నాకు సాక్షులయ్యుందురు అని ప్రభు మనల్ని సాక్షులుగా ఉంట కొరకే ఏర్పాటు చేస్తే ఇప్పుడు సంఘం యొక్క పరిస్థితి ఎట్లయిపోయిందంటే, బ్రదర్ మేము మీకు జీతం ఇస్తాం, మీరు సువార్త చెప్పండి. ప్రియుని వల్ల ఇది ఎంత నిర్లక్ష్యమైనటువంటి విషయం, ప్రభువును ఎంత అవమానపరిచేటటువంటి విషయం. ఆ రోజు ఈ తెస్సలోనిక సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులు ప్రతి ఒక్కరూ సువార్త పరిచర్య చేసేటటువంటి వారయ్యారు. అందుకొరకే కొద్ది మంది ఉన్న వీరి ప్రభావము, వీరి ఎఫెక్ట్ చాలా పెద్ద ప్రాంతాల్లో. గమనించండి, ఇక్కడ ఈ మాట సౌండెడ్ అవుట్, మారు మ్రోగెనట్టు తెలుగులో. కేవలము ఏదో ఇదిగో సువార్త తీసుకోదు, యేసుప్రభు మాటలు నమ్ము ఇదిగో వాక్య సువార్త కరపత్రిక తీసుకో అని కాదు. వీళ్ళు చేసిన పని గంభీరమైంది. అది ఎట్లా చేస్తారో మనకు తెలియదు, అదంతా డీటెయిల్స్ మనకు రాయబడలేదు. కానీ వీరి గురించి ఎట్లా చెప్పబడుతుందంటే, దే మేడ్, ఎట్లా బూర ఊదితే, ఒక పెద్ద బూరతో శబ్దం చేస్తే ఎట్లయితే వినద్దనుకున్న వానికి కూడా వినిపిస్తుంది, అట్లా వీరు ఏం చేశారు, దే సౌండెడ్ అవుట్ ద గాస్పెల్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ ఇన్ ఎ వెరీ వెరీ లార్జ్ ఏరియా. అట్లు వెరీ ప్రేమతో కూడినటువంటి ప్రయాసం. ప్రేమ వల్ల ప్రభువును ప్రేమించారు. గమనించండి, ప్రభువును ప్రేమించడం మాత్రం కాకుండా తోటి వారిని కూడా వారు ప్రేమించారు. వారు రక్షణ కొరకై వారు ఎంతో ప్రయాసపడ్డారు. ప్రేమ వల్ల అంతేకాకుండా ఇది వారు చేసినటువంటి రెండవ కార్యం, ద లేబర్ ఆఫ్ లవ్. చూడండి 3వ వచనంలో ఇంగ్లీష్లో పేషెన్స్ ఆఫ్ హోప్, నిరీక్షణతో కూడిన ఓర్పు. ఈ నిరీక్షణతో కూడిన ఓర్పు వీరిని ఏం చేసింది చూడండి. 11వ వచనంలో 10వ వచనంలో నేను చదువుతాను. ఇట్ మేడ్ దెమ్ టు వెయిట్ ఫర్ లార్డ్ జీసస్ క్రైస్ట్ ఫ్రమ్ హెవెన్, టు వెయిట్ ఫర్ హిస్ సన్ ఫ్రమ్ హెవెన్. తన దేవుని కుమారుడు యొక్క రాకడ కొరకై వెయిట్ అంటే కనిపెట్టుకునేటటువంటి వారిగా చేశారు. నిరీక్షణ ఏం చేస్తుంది, కనిపెట్టుకునేటటువంటి వారిగా చేస్తుంది. వారు ప్రభు కొరకై నిరీక్షణతో ఎదురు చూస్తూ ఉన్నారు. గమనించండి, ఈ రోజుల్లో మనం ప్రభు రాకడ కొరకై ఎదురు చూస్తున్నామా? ఆ రోజు ఈ విశ్వాసులు ఏం చేశారు, తెస్సలోనిక విశ్వాసులు, వారు అన్ని అమ్ముకున్నారు, అన్ని వదులుకొని ప్రభు రాకడ ఉంది కానీ వాళ్ళు ఏం చేశారు, అన్ని మానుకొని ఎదురు చూస్తూ ఉన్నారు. ఎప్పుడైతే శ్రమలు వస్తాయో అప్పుడే ప్రభు రాకడ కొరకే ఆసక్తితో ఎదురు చూస్తాం. లేకపోతే సుఖము, ప్రాస్పెరిటీ, అభివృద్ధి, కంఫర్ట్స్ వచ్చినప్పుడు ప్రభు రాకడ గురించి ఆలోచించాం. ప్రియుని వల్లరా వీరు ఏం చేశారు, దే ఫేస్డ్ ఇంటెన్స్ పర్సిక్యూషన్. ఎంతో తీవ్రమైనటువంటి ఉపద్రవములను, తీవ్రమైనటువంటి శ్రమలను, తీవ్రమైనటువంటి వేదనలను, అవమానము, నింద, కష్టాలు, ఆర్థిక ఒత్తిడి, ఆర్థిక సమస్యలు, తృణీకారము, తిరస్కారము, ఎగతాళి, అవమానము ఎదుర్కొన్న కారణాన్ని బట్టి వాళ్ళకి ఇంకా ఈ లోకం మీద విరక్తి వచ్చేసింది. ఇవన్నీ ఎందుకు, ఇంకా ప్రభువా నువ్వు ఎప్పుడొస్తావు అని ఏం చేశారు, విత్ పేషెన్స్ ఆఫ్ హోప్ దే వెయిటెడ్ ఫర్ ద రిటర్న్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభువారి యొక్క రాకడ కొరకే అపేక్షిస్తూ కనిపెట్టుకుని ఉన్నారు. ప్రియుని వాళ్ళరా, ఇది ఆ రోజు తెస్సలోనిక సంఘస్థుల యొక్క పరిస్థితి. ఈ 3 విషయాలు మనం జ్ఞాపకం ఉంచుకుందాం. వర్క్ ఆఫ్ ఫెయిత్, లేబర్ ఆఫ్ లవ్, పేషెన్స్ ఆఫ్ హోప్. గమనించండి, ఈ మూడు మాటలు మనకు మళ్ళీ ఎక్కడ కనిపిస్తాయి, ఒకటే లైన్లో 1 కొరింథీ 13వ అధ్యాయం చివరి వచనంలో మనకు కనిపిస్తుంది. ప్రేమ, విశ్వాసము, నిరీక్షణ, వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. ప్రేమ వల్ల క్రైస్తవ జీవితానికి ఉండవలసినటువంటి అతి శ్రేష్టమైనటువంటి లక్షణాలు ప్రేమ, విశ్వాసము, నిరీక్షణ. ఈ 3 లక్షణాలు వారు కలిగి ఉంటున్నారు. ఈ 3 లక్షణాలు గమనించండి. విశ్వాసం, లేబర్ ఆఫ్ లవ్ ను బట్టి దే బికేమ్ ఎగ్జాంపుల్స్, దే బికేమ్ ఎంతూజియాస్టిక్ క్రిస్టియన్స్. ఎంతో ఆసక్తి కలిగినటువంటి వారిగా, ఆదర్శప్రాయమైన క్రైస్తవులు మాత్రం కాకుండా ఆసక్తి కలిగినటువంటి క్రైస్తవులుగా అయ్యారు. అంతేకాకుండా పేషెన్స్ ఆఫ్ హోప్ కొరకై వారు ఏం చేశారు, ఎక్స్పెక్టెంట్ క్రిస్టియన్స్గా మారారు. ఎక్స్పెక్టెంట్ పీపుల్గా, ప్రభు రాకడ కొరకే కనిపెట్టుకునేటటువంటి వారిగా, ఎప్పుడు ప్రభు వస్తాడు, ఎప్పుడు మేము ఆయన కలుసుకుంటాం. సందేహం లేదు, వీరికి రెండవ రాకడ గురించి కొన్ని అనుమానాలు ఉన్నాయి, కొన్ని తప్పుడు అభిప్రాయాలు ఉన్నప్పటికీ వీరు ప్రభు కొరకే కనిపెట్టుకుని ఎదురు చూస్తూ వచ్చారు. అట్లు ప్రభు వీరిని ఎంతో ఆశీర్వదించాడు. ప్రియుని వల్ల వీరి గురించి పౌలు 3 సార్లు రాశాడు. నేను నిజంగా మీరు నాకు జ్ఞాపకం వచ్చినప్పుడల్లా
నేను దేవుని స్తుతిస్తూ ఉన్నాను. అంత ఆదర్శమైనటువంటి సంఘము, అంత కొద్ది సంఘం అయినప్పటికీ చాలా ప్రేమ కలిగినటువంటి సంఘం, ఎంతో ఆసక్తి, రోషము, పౌరుషము, సమర్పణ, త్యాగము, సహనము కలిగినటువంటి సంఘం. ప్రియుని వారలారా, మన సంఘం ఎట్లా ఉంది? మన సంఘము మనం ఎట్లున్నాం? ఆర్ వి ఎలెక్ట్? దేవుని ద్వారా ఏర్పరచబడినటువంటి వారిగా ఉంటున్నామా? మనము ఆదర్శప్రాయమైనటువంటి వారిగా ఉంటున్నామా? మనము ఆసక్తి కలిగినటువంటి వారిగా ఉంటున్నామా? ప్రభు కొరకే ఎదురు చూచేటటువంటి వారిగా ఉంటున్నామా? ఈ సంఘము కొద్ది రోజు, వీరికి ఎక్కువ బోధ లేదు. చెప్పాను కదా, 21 రోజుల్లో ఎన్ని బైబిల్ స్టడీస్ అయ్యి ఉండొచ్చు, ఎన్ని మీటింగ్స్ అటెండ్ అయ్యొచ్చు, మనం ఊహించుకోవచ్చు. కొన్ని రోజులే, కానీ ఎంత ప్రభావం మీరు కనిపించారు. ఈరోజు వారి గురించి మనం మాట్లాడుకోవాల్సిన అంత ఘనమైనటువంటి వారుగా వీరు మారారు. కాబట్టి ప్రభు అలాగున మనం కూడా ఇటువంటి విశ్వాసుల యొక్క, ఇటువంటి విశ్వాస వీరుల యొక్క, నేను అనుకుంటా ఎంతమంది ఇందులో ఉన్నటువంటి వాళ్ళు విశ్వాస వీరుల పట్టికలో వస్తారో, మళ్ళీ క్రొత్త విశ్వాస వీరుల పట్టికలో. ప్రియుని వారలారా, అట్లు మనం కూడా ప్రభు కొరకే సిద్ధపడి ఆసక్తి కలిగినటువంటి వారిగా, అపేక్షించేటటువంటి వారిగా, ఆదర్శప్రాయమైనటువంటి వారిగా ఉంటకు ప్రభు తన కృపను మనకు అనుగ్రహించిన గాక. ప్రభు వాక్యం దీవించిన గాక.